కష్టం. చాలా కష్టం. ఇలాంటి ఐడియాలు పేపర్ మీద కూడా కాదు, ఎవరికైనా ఐడియాగా చెప్తున్నప్పుడు అరే సినిమా మొత్తం పాటలే అంట, మాటలు ఉన్నామంటే తెలుసా అని అనుకోవడానికో, లేకపోతే వచ్చే తరానికి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ జనరేషనల్ సినిమాలా ఉండిపోతుంది తెలుసా అని అనుకోవడానికో ఇలాంటి ఐడియాలు బాగుంటాయి. కానీ ఎగ్జిక్యూషన్ చినికి చాట్ అయిపోతుంది. అందుకేనేమో 30-40 ఏళ్ల క్రితం సంగీతం గారికి ఐడియా వచ్చిన కమల్ హాసన్ గారితో డిస్కస్ చేసినా కూడా ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ అనగానే 99% ఫెయిల్ అవుతుందేమో అని అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఫెయిల్ అయిందనుకో అయ్యో ఈసారి లేరా అని చెప్పి సైడ్ చేసేస్తాము. కానీ ఒకవేళ హిట్ అయితే అనే పాసిబిలిటీ చాలా 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 తక్కువ మంది చూస్తారు. అది నాగశ్విన్ గారు చూసారు. అసలు ఈ ఐడియాని డైరెక్షన్ టీం మేము ఎగ్జిక్యూట్ చేస్తాం, ఓకే దిగుదాం అని చెప్పి దిగి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి నాలాంటి ఒక ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చారంటేనే ద ఐడియా హ్యాస్ వన్. అలా అని చెప్పి సినిమా పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు నేను. ఫ్లాస్ ఉన్నాయి, ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. కానీ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేసే కొద్దీ పోలేరా బాగుందిరా సినిమా అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అండ్ దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కదా. ఇంపర్ఫెక్షన్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ యాక్టర్స్ కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ మ్యాన్. నాకు కావాలి వద్దు అని ఇలాంటి చిన్న చిన్న పదాలు కూడా పాడుతూనే చెప్పాలంటే టేక్స్ మ్యామత్ ఎఫర్ట్. ఇరగొట్టేశారు. అండ్ ఈ సినిమాకి డిఎస్పి అన్న సంగీతం గారు చెప్పినట్టు ఆయన తప్ప ఇంకెవరు చేయగలరు. సినిమా చూసేంతసేపు హౌ బ్లెస్డ్ ఆర్ దీస్ యాక్టర్స్ హూ ఆర్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ డిఎస్పి అన్న అండ్ హూ ఆర్ యాక్టింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సంగీతం గారు. ఇంకా ఫైనల్గా ఏమనిపించిందంటే మనిషికున్న గ్రీడ్ అనంతం, దాని మీద వచ్చే ఎన్ని కథలైన అనంతం. అండ్ ఇలాంటి ఒక అనంతమైన కథని మనకు అందించింది సంగీతం గారు. ఏదో ట్రై చేసే లాస్ట్లో ప్రౌడ్ మ్యాన్. ఐమ్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్.